లైఫ్ కి స్వాగతం. మీ ఆరోగ్య నేస్తం. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. ఒక మనిషి కాలక్రమంలో పాలపళ్ళు ఆ తర్వాత పూర్తి పర్మనెంట్ టీత్ రావడం అనే ప్రాసెస్లో కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ఏ పళ్ళకి ఏ డ్యూటీ చార్ట్ వేశారు మీరని? డన్. పాలపళ్ళు, పర్మనెంట్ పళ్ళు ఎప్పుడైతే బేబీ ఎంబ్రియో ఫామ్ అవుతుందో అప్పుడే డిసైడ్ అయిపోతుందండి. ఏ స్టేజ్లో, ఏ ఇయర్లో ఏ పన్ను రావాలి, ఎలా రావాలి, ఎక్కడ రావాలి అనేదంతా ఆల్రెడీ డిసైడెడ్ అనమాట. సో పాలపళ్ళకి ఏంటి అంటే 6 months నుంచి 2.5 years వరకు పాలపళ్ళు అన్నీ కంప్లీట్గా పిల్లలకి వచ్చేస్తాయి. సో మీరు ఏం చెక్ చేసుకోవాలంటే 2.5 years వస్తున్నాయంటే పిల్లలకి అన్ని పాలపళ్ళు వచ్చాయా లేదా అని చెక్ చేసుకోవాలి. సో 6 years వరకు ఈ పాలపళ్ళు ఉంటాయి, ఏమీ ఊడిపోవు. 6 years నుంచి ఫస్ట్ ఫ్రంట్ పళ్ళు ఊడతాయి అనమాట. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా ఫ్రంట్ పళ్ళతో కొరకడం కానీ చింపడం కానీ చేస్తారు కాబట్టి ఫస్ట్ ఫ్రంట్ పళ్ళు ఊడతాయి. తర్వాత దంతాలు రావడం మొదలు పడతాయి. ఎందుకంటే వాళ్ళు చింపిన తర్వాత దంతాలతో నవ్వులుతారు కాబట్టి వెంటనే నెక్స్ట్ దంతాలు రావడం మొదలు పడతాయి అనమాట. సో వెంటనే 12 to 13 yearsకి వాళ్ళకి కంప్లీట్గా పాలపళ్ళు అన్నీ పోయి పర్మనెంట్ దంతాలు వచ్చేస్తాయి. అండ్ ఈ అన్ని అంటే ఇప్పుడు పాలపళ్ళే కదా పోతే పోయిందిలేండి మేడం, దీనికి ఎందుకు ట్రీట్మెంట్ చేయించాలి అని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. పాలపళ్ళకు కూడా మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే పాలపన్ను కిందనే పర్మనెంట్ పన్ను ఉంటుంది కాబట్టి.